ఈరోజు ఎపిసోడ్లో ఎక్కువ లెంతీగా అయితే నేనేం చెప్పను, షార్ట్గానే చెప్తాను. నా వీడియో కనుక నచ్చుతూ ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. పుషప్ అది అంటున్నారు కదా, పుషప్ అయితే చేయండి. నేనైతే కొంచెం ముందుకెళ్తాను. చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాను అబ్బా, ఎదుగు బొదుగు లేకుండా పోతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం ఫాలో అవ్వండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పెడుతుంటాను. మీరు చూసారో లేదో, ఈరోజు మధ్యాహ్నమే ఎవరెవరు నామినేషన్లో ఉన్న విషయం కూడా నేను పెట్టాను. కొంచెం ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ. ఇంక ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే 3 ఏడుపులు అబ్బా. 2 నామినేషన్లు లింగు అంట. ఆ 2 నామినేషన్లు వేయకపోతే ఎవడు అడిగాడు? ఒకేసారి మొత్తం రేపన్న వేసుకోవచ్చు కదా, లేకపోతే ఒకేసారి మొత్తం ఈ ఏడుపులు తీసేసి నామినేషన్ ప్రాసెస్ వేయచ్చు కదా. బుధవారం ఓపెన్ చేస్తే వాళ్ళకి ఓటింగ్ వేసుకోవాలా. బుధ అంటే గురు శుక్రవారం అంతా క్లోజ్ అయిపోతాయి. 2 రోజుల్లో మనుషులు ఎలిమినేషన్ పంపించేస్తారా? అందరూ తొందరగా అయిపించుకుంటా రావాలా. ఇకపోతే నిన్న యునానిమస్గా ఎవరిని నామినేషన్ చేయాలో వాళ్ళ గురించి బిగ్ బాస్ అయితే చెప్పారు కదా. లైవ్లో అయితే చాలా డిస్కషన్ జరిగింది. ఈ శ్రీజ కూడా ఉండేసి నేను భరణి గారిని నామినేట్ చేస్తాను, ఎందుకు అంటే తను బాక్స్ ఎత్తుకొచ్చాడు మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి అన్నాడు కదా. ఇదంతా ఒక డ్రామా లాగా అనిపించింది. నేను అందువల్ల చేస్తాను అంటే ఇక పవన్ వాళ్ళండి వద్దు అలా ఏం చేయకు అన్నారు. అలా అనుకుంటే శ్రీజ కూడా అంతే కదా. ఫస్ట్ వచ్చినప్పుడే అటెన్షన్ నా మీద ఉందా మీకు అంటే వచ్చింది కదా. తనకు కూడా ముందు బయట అలా చెప్పి పంపించారు, ఆమె అలా చేసింది. సో వద్దు అంటుంది. ఇంకా మనీష్కైతే పక్క సంజన మీదే ఉంది. ఎలా అయినా సరే సంజనాన్ని తీసుకురావాలా. ఆమెతో అయితే నాకు వైబ్ అనేది సరిగా లేదు. హౌస్ హార్మోన్ దెబ్బతింటుంది. ఆయనకైనా డిసైడ్ అయిపోయాడు, నేను 100 రోజులు ఉంటాను, ఆ 100 రోజులు నాకు హార్మోన్ దెబ్బతింటుందంటే. నిన్నెవరు ఉంచుతున్నారు 100 రోజుల? నీ బిహేవింగ్ని బట్టి నువ్వు బాగా ఆడితే నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వు పోతావు. ఎట్టయినా సరే అబ్బా, సంజన లాంటి ఆమె ఇప్పుడున్న వాళ్ళల్లో, ఇప్పుడున్న సెలబ్రిటీల్లో సంజన లాంటి ఆమె బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా ఉండి తీరాల. అసలు ఏమన్నా ట్రిగర్ చేసింది అసలు ఏమి బూతులేం తిట్టట్లేదు. మీరు బాత్రూంలో ఆ ఫ్లోర్ మీద పెట్టుకోవద్దు, బయట పెట్టుకుంటుంటే నేను పెట్టుకోను, నేను లోపలే పెట్టుకుంటా, ఇది క్లోజ్ చేసుకో, నా సంగతి నేను తర్వాత చూసుకుంటా, ఇట్లాగే మాట్లాడుతుంది. ఎవరిని రా చూసుకుందాము అన్నట్టు మాట్లాడుతుంది. సూపర్. 14 మంది పైన పడితే ఒక్క ఆమె నిక్కుగురే వచ్చిందంటే గ్రేట్ అనుకోవచ్చు. అసలు ఆమె అయితే ఉండాలమ్మా, నువ్వు సంజన ఇంట్లో ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అసలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద తీసుకొని ఫైనలీ సంజనాన్ని నామినేషన్లో వేద్దాం అనుకొని వస్తారు. వచ్చిన తర్వాత కారణాలు ఏం చెప్పారంటే, ఇది చెప్పారు కదా, మైక్ లేకుండా మాట్లాడుతున్నావు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అంటే దాంట్లో ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. బ్యాక్ బిచ్చింగ్ అంటే వెనక మాట్లాడడము. అది ఆమెకి బీబీ అని వాడడం, ఇదిగో మా ఇండస్ట్రీలో ఇలాంటి వాడొద్దు అని చెప్పి చాలా హట్ అయింది. హట్ అయిన తర్వాత బర్ణి గారిని కూడా అడిగింది, ఈ బీ అనే వర్డ్ తప్పు కాదా అంటే ఆయన తప్పు అంటే తప్పు అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలా. ఆయన ఏమి చెప్పలేదు, కామ్గా ఉన్నాడు. నీకు తప్పు అయితే అక్కడ చెప్పండి అన్నాడు కానీ ఏమీ చెప్పలేదు. పాపం ఈమె వచ్చింది ఎవరు, ఫ్లోరస్ అయిన వచ్చి అది కాదురా, అది తప్పు కాదు, ఇదిగో నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని చెప్పాను. ఇంకా సరే ఆమె అయితే పాపం, నాకు ఆమెను చూస్తే ఫ్లోరస్ అయిన చూస్తే అయ్యే పాపం అనిపించింది. అసలు ఎంత గజగజ వణికిపోతుంది, మంచి కూడిపోతుంది కదా అయితే. ఇంకా సరే ఇలాంటి కారణాలు చెప్పారు. కానీ హార్మోన్ దెబ్బతింటుంది అనేసి మనీష్ చెప్పడం అయితే నాకు నచ్చలేదు. ఎందుకు అంటే ఇది ఆయన ఒక్కడే ఇల్లే కాదు, బిగ్ బాస్ వాళ్ళు చాలామంది మనస్తత్వాలు ఉన్న వాళ్ళు వస్తారు, చాలామంది మైండ్ సెట్లు ఉన్న వాళ్ళు వస్తారు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా. నీకు నచ్చినట్టు వాళ్ళే బిగ్ బాస్లో ఉండాలంటే కుదరదు కదా. ఈ మాట అనడము మనీష్ దగ్గర నాకు నచ్చలేదు. ఇంకా పాపం సరే అయిపోయింది, అయ్యే పాపం అనిపించింది నాకెవరు, సంజన. ఆ తర్వాత చూపించిందిలే ఆ విశ్వరూపం. సరే ఇంకా మార్నింగ్ అయింది, అందరూ ఇంకా డ్యాన్స్ వేసేసుకున్నారు, అయిపోయింది. ఇదిగో నాకైతే అస్సలు నచ్చలేదు ప్రియా అయితే. ఎంత ఓవర్ యాక్షన్ చేసిందా ప్రియా అయితే. నేనైతే అబ్బా ప్రియా అయితే చాలా బాగుంది, ఆ గుండె నిండా గుడి గంటల్లో హీరోయిన్ లాగా ఉంది, ఎంత బాగుంది అని చెప్పి నేను అనుకున్నా. మనిషి అందంగా ఉంటే సరిపోదు, బుద్ధి కూడా బాగుండాల. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నది తెలిసే తను అసలు. వామ్మ సాయిరామ్ అనిపించింది. ఇంకా వాళ్ళకి ఇదిగో మామూలుగా
ఇంటి ఓనర్స్కి బాగా మొన్న కూడా ఆయన పిజ్జాలు బర్గర్లు అన్నీ తెచ్చాడు పంపించాడు బిగ్ బాస్. వాళ్ళకి రోజు ఆలు అన్నం సాంబార్ అట్లా కూడా సాంబార్ 3 డబ్బాలు, అన్నం కొంచెమే పెడుతున్నారు. వీళ్ళిద్దరు వచ్చారు, ఎవరు శ్రీజ ప్రియా ఇద్దరు వచ్చారు. వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి తింటామంటుంది ప్రియా. వచ్చేసి వాళ్ళకు వచ్చేది అంత, వాళ్ళేమో గొడ్డి చాకరీ చేస్తున్నారు, మీకేమో వంట చేయించుకొని తినండి అని మనుషుల్ని పెట్టారు. చేయించుకొని వాళ్ళ చేతి తినచ్చు కదా, వాళ్ళన్నమే కావాల్సి వచ్చిందా? ఆల్రెడీ మీ అన్నం బిగ్ బాస్ ఏం చెప్పారు, ఓనర్స్ అన్నం ఓనర్స్ తినండి, మీ ఇంట్లో బాడుకుండే వాళ్ళు తింటారు అన్నారు. మీరు వెళ్ళి బాడుకోడు ఇంట్లో పోయి అన్నం తింటారా అంటే, మీరేదని ఇట్లా పడేస్తే వాళ్ళు తింటారు కానీ వాళ్ళ దగ్గర బాబు అబ్బాబు అని అడుక్కోరు కదా. వీళ్ళ ఫుడ్ వీళ్ళు తినాలి, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినాలి. దానికి ప్రియా అయితే వామ్మో ఎంత ఓవర్ యాక్షన్ చేసింది అసలు. ఇదిగో నాకు ఆలు అంటే ఇష్టము, ఒక్క ముద్ద నువ్వు పెట్టలేదా అనేసి చాలా ఓవర్ యాక్షన్ చేసింది. సరే తినడానికి పోతే దానికి అన్నారు, రాము ఉండి అన్నాడు. ఆయన కూడా ఏమీ ర్యాష్గా మాట్లాడలేదు. దానికి ముందు ఏం జరిగింది అంటే, రాము వచ్చేసి ఒక అరటిపండు ఇస్తావా అని చెప్పేసి ప్రియాని అడుగుతాడు. పోయి అడిగితే నేను రాను, బొంబాయికి రాను అని స్టెప్ వేస్తే ఇస్తాను అని చెప్పని అంటుంది. అప్పుడు ఒక స్టెప్ వేసి ఇవ్వమంటే ఇంకొక స్టెప్ వేయి అంటే తను ముందుకెళ్ళి వేసా చెప్పు అంటే నా ముందుకు రావడం కాదు, ఇంకొక స్టెప్ వేయి అంటే అరటిపండు ఇస్తుంది. 2 అరటిపళ్ళు ఇస్తే తీసుకొని వచ్చి అక్కడ సంజన ఉంటుంది. సంజనకి ఇవ్వడానికి కూడా భయపడి అక్కడ, ఎందుకంటే అక్కడ మాస్క్ మ్యాన్ ఉన్నాడు పెద్ద ఆయన, అందరికీ రూల్స్ చెప్తుంటాడు, ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన్ని చూసి భయపడి గబగబా సంజనాకి ఇచ్చిన అరటిపండు పెరుక్కొని ఏమన్నా అంటారేమో, నేనే బతినాడు తెచ్చుకున్నాను, అంతగా ఉంటే నువ్వే బతినాడు తెచ్చుకోపో అని చెప్తే ఇంకా ఆమె పోయి ఇలా తిరిగి డ్యాన్స్ వేసింది కదా. ఆ డ్యాన్స్ వేసుకొని పండు అయితే తెచ్చుకునింది ఎవరు, సంజన. ఓకే, అంత భయపడ్డ మనిషి తనేం అనలేదు, మీరు మా ఫుడ్ తినకూడదేమో, ఎందుకంటే బిగ్ బాస్ రూల్ అనేది పెట్టారు కదా, మీ ఫుడ్ మీరు తినాలి, మా ఫుడ్ మేము తింటాము అని చెప్పేసి రూల్స్ అనేది పెట్టారు కదా. సో మీరు ఆ ఫుడ్ తినకూడదేమో, బిగ్ బాస్ ఏమన్నా పనిష్మెంట్ ఇస్తారేమో అన్న ఉద్దేశంతో రాము అంటే, దానికి ప్రియ వచ్చేసి ఇదిగో మీరు అడక్క స్టెప్పులు ప్రతిసారి ఇదే మాట, మీరు 2 స్టెప్పులు వేస్తే నీకు 2 అరటిపళ్ళు ఇచ్చా నేను, మేము చాలామంది చాలా చేయించుకున్నాం, నీకు మాత్రం 2 అరటిపళ్ళు ఇచ్చారు, అమాయకంగా ఫేస్ పెట్టుకోవచ్చావు అని చెప్పి అని అంటుంది. ఇంకా లోపలికి వెళ్ళింది మనీష్ ఉంటాడు. మనీష్లో చెప్తుంది ప్రియ, చూసావా వాళ్ళు ఏమన్నారో తెలుసా నాకు, అరే శ్రీజారా ఒక స్పూన్తో ఇలా పెట్టుకోపోయింది ఆ మాట అన్నాడు రాము పాపం అని చెప్పి అక్కడ బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది. బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నది ఎవరు, ఇప్పుడు ప్రియానే కదా. ఎందుకంత ఓవర్ యాక్షను, వాళ్ళకు వచ్చేది కొంచెం అన్నాము, మీరేమో బట్టలు ఉతుకు, ఇల్లు గడుగు, బాత్రూమ్ గడుగు, మాకు రకరకాల ఆమ్లెట్ అయ్యి, వంట చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అన్నీ చేయించుకొని తింటున్నారు కదా, వాళ్ళు కొంచెం తినాలి కదా. వాళ్ళ దాంట్లో పోయి వాళ్ళ మీద అలిగి మళ్ళీ వాళ్ళ చేత పని చేయించుకొని ఈరోజు ఆయనే రాముని నామినేషన్ చేసింది ప్రియా ఈరోజు ఇప్పుడు లైవ్లో. అట్టుంది ప్రియతోటి, నాకు అస్సలు నచ్చలేదబ్బా ఓవర్ యాక్టింగ్. అలా కూడా మీరు గమనించారో లేదో, సంజనాతో గొడవతో ఉండింది కదా, ఆమె చీప్ అని చెప్పి ప్రియా అమ్మాయినైతే అనలేదు, ఇలాంటి థింగ్స్ వద్దు, చీప్గా మాట్లాడద్దు అన్నట్టు మాట్లాడింది. కానీ చీప్ అంట అని చెప్పి ప్రియా వెళ్ళిపోతున్న శ్రీజన్ వెనక్కి పిలిచింది. అట్టుంది నాకు అస్సలు నచ్చలేదబ్బా. ఈరోజు మాత్రం వరస్ట్ అనిపించింది ఎవరు, ప్రియా. ఇంకా అక్కడ గొడవ అయిపోయిందా, సరే ఇంకా ఫుడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈమె అనింది కదా, ఎవరు మన బాత్రూమ్ కడిగే ఆమె డ్యూటీ ఫ్లోరా సైన్ తీసుకొని కడతా ఉండేసరికి ఈమె ఏమీ లేదబ్బా, అందరూ ఒక దగ్గర ఐటమ్స్ పెట్టుకుంటే ఈమెంది అక్కడ కింద పెట్టుకుంటుందంట ఫ్లోర్ మీద. దాని గురించి ఆమె నాకు చిమ్మడానికి కష్టంగా ఉంది, అందుకని నువ్వు తీసి అక్కడే పెట్టుకొని క్లీన్ చేసుకుంటానంటే నువ్వు అది తీసి చిమ్ముకో అంటుంది. నేను తీయలేను అని ఆమె అంటుంది. ఈమె వచ్చేసి నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు బట్టలు టవల్ అన్నీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను, ఒకసారి షాంపూ మర్చిపోతాను, ఒకసారి ఆయిల్ మర్చిపోతాను, అందుకు అన్నీ లోపల పెట్టుకుంటున్నాను అని చెప్పింది. సరే అక్కడ దాకా బాగానే ఉంది సంజన గారు, మీరు అన్నీ లోపల పెట్టుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అన్నీ తీసుకొచ్చి బయట పెట్టుకోవాల్సింది కదా. దాని గురించి లైవ్లో చూస్తే జుట్లు పట్టుకోవడం ఒకటే తక్కువ, కొట్టుకోవడం చాలా వరకు ర్యాష్ అయిపోయారు.
ఆ తర్వాత ఎవరెవరు ఎంటర్ అయ్యారు, మొత్తం ఫస్ట్ శ్రీజ ఎంటర్ అయింది. శ్రీజ చీప్ అని ఆమెనైతే అనలేదు. ఏంటి ఫుటేజ్ కోసం చేస్తున్నావు అంటే నేనేంటి, నా లెవెల్ ఏంటి, నేనెందుకు చీప్గా ఇలా ఫుటేజ్ కోసం చేస్తాను అని చెప్పి అనింది. కానీ శ్రీజని చీప్ అయితే అననే అనలేదు. సరే ఇంకా శ్రీజ కూడా ఉండే, నాకు ఫుటేజ్ కావాలి కదా అనేసి శ్రీజ కూడా పోయింది. ఇంకా ఆ తర్వాత నువ్వు నాకు ఫుటేజ్ కావాలి కదా అని చెప్పి హౌస్లో మొత్తం వచ్చేసినాను గొడవకి. ఒకే ఒక్క అన్న తప్ప మిగతా అందరూ వచ్చేసారు. సుమన్ శెట్టి మాత్రం కనపడలేదు ఉదయం అంతా. ఇందాక నామినేషన్ మాత్రం కనిపించినాడు, తను మాత్రం వచ్చినాడబ్బా, తను మాత్రం రాలేదు. మిగతా వాళ్ళంతా వచ్చారు. గొడవ అసలు ఏం మాట్లాడడంలా. నాకు పవన్ డీల్ చేసే విధానం అయితే నాకు నచ్చింది. ఆమె ఫ్లోరాస్ లేని ఏడేస్తా పోతుంటే కూల్ 1 2 3 అని చెప్పటము, ఆమెని కూల్ చేయటము, ఆమె దగ్గర ఆమెను లాక్కొని పోతున్నప్పుడు ఆమె ఎట్టుండింది తెలుసా, హరీష్ హీరో గుండె వెనకాల వణికిపోతూ ఉండింది. ఎవరో ఫోటో పెట్టున్నారు, మహేష్ బాబు వెనకాల భూమిక నిల్చున్నట్టు గుండె అంకుల వెనకాల నిల్చుకో ఉండింది అనమాట. అట్లా గజ వణికిపోతుంది. పాపం అనిపించింది ఆమెను చూస్తే. ఏం మాట్లాడాలి. ఇదిగో మా ఇతరులు చెప్పాడు, ఎవరు పవన్ వెళ్ళి చెప్పాడు, మిలిటరీ పవన్ వెళ్ళి చెప్పాడు, అలా చేసేటట్టుకుంటే నేను లాక్ చేస్తానంటే చేసుకో, ఏం ప్రాబ్లం లేదు అంటుంది. సరే అవి తీయ అంటే నేను తీయను, నాకు కావాలి, నేను తీయను, నేను పెట్టుకుంటా, నువ్వు మంచిగా మాట్లాడు, నా గొంతు ఎప్పుడైనా సరే నా గొంతు కోసి ఇస్తా అనాల్సింది. ఏం చెప్పాల్సింది గొంతు కోసి. అబ్బా సూపర్ అనిపించింది అబ్బా. ఎవరో సంజన అయితే ఉండాలమ్మా అక్క, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండాలక్క నువ్వైతే, ఎందుకంటే ఇక్కడ చాలా ఆణిముత్యాలు ఉన్నాయి. ఆణిముత్యాలు ఒకటి నువ్వే బెటరు మీ సెలబ్రిటీల్లో. నువ్వు ఉండాలమ్మా, నువ్వు ఉండాలి, కలకాలం ఉండాలి, 105 రోజులనే ఉండాల్సింది బిగ్ బాస్ హౌస్లో అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గజ వణికిపోయిందా. కానీ చాలా ఓవర్గా మాట్లాడింది. ఎలా మాట్లాడింది తెలుసుగా, డూ హ్యావ్ ఏ మేనర్స్ అనింది. వణికిపోయింది. ఆ మేనర్స్ అసలు ఆమెకు ఉందా? ఆమెకుంటే శ్రీజ అని అంటుంది, బ్లూ కలర్ సైకో అంట. నీకు సైకో లక్షణాలు ఉన్నాయి కాబట్టి శ్రీజ అని అంటున్నావు. ఇలాంటి పదాలు వాడకూడదు కదా. ఇలాంటి పదాలు నువ్వు వాడుతున్నావు, పక్కన వాళ్ళు ఇస్తే కూడా తీసుకోవాలి కదా. కానీ పబ్లిక్ ఐ వాంట్స్ టు అతి అని చెప్పి ఆయన చెప్పాడు కదా, ఆ విధంగా అతిగా ఉండాలి అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఇంకా ఆ తర్వాత ఇంకా చిన్నవి నేను చెప్పను. ఇంకా కుకింగ్లో ఇప్పుడు వంట అనేది 10 మంది చేతులు పెడితే వంట రాదు, పెంట అవుతుంది. అందుకే వంట రూమ్లో ఒకరు వంట చేస్తున్నప్పుడు ఇంకొకరు హెల్ప్కి ఉంటారే కానీ ఆ వంటని పెంట చేయరు. ఇప్పుడు అలాగే తనూజ ప్లస్ భరణి గారు వంట అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరు వస్తారు, ఇన్ని పెట్టు అని చెప్తారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు, పప్పు చేస్తుంటే దాంట్లో వెల్లుల్లి వేసిపోతారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు, దాంట్లో ఆయిల్ వేసిపోతారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు, కూరలు ఇంకొకటి వేసిపోతారు, ఇంకొకరు వస్తారు, ఇట్లా మేము ఓనర్స్ మేమే ఓనర్లం, ఇక్కడ మా మాట నెగ్గుతుందని చెప్పి ఆ వంటలో ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క చేయి పెట్టేసి పోతూ ఉంటారు. అలాగే ఉన్నప్పుడు అన్నం కొంచెం పెడతారు. అంటే కొంతమంది అన్నం కొంచెమే తింటున్నారు కదా, అన్నం పెట్టేసరికి మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇదిగో అన్నము ఇంకొంచెం గరిటె అంటే దానికి తనూజ అంటుంది. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తే ఎవరికైనా చికాకు ఉంటుంది. అబ్బా మీరు చూడండి, 15 మందికి వంట చేయాలంటే ఎవరికైనా ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. దానికి ఉండేసి అమ్మాయి ఒక్క మాట మీద ఒక్కరు చెప్పండి, నీ మాట మీద నేను వెళ్ళలేను కదా, ఒక్కొక్కరు చెప్పండి అనేసరికి మాస్క్ మ్యాన్ ఎత్తి పెట్టుకొని రేపు తింటాను మా ఇంట్లో అంటే, ఇది మీ ఇంట్లో మీరు తింటారేమో, మీ ఇంట్లో ఎలా ఉంటారో మాకెలా తెలుస్తుంది, అయినా ఒక్కరిని బట్టి నేను పోలేను కదా అని చెప్పేసి తనూజ అంటుంది. తనూజ చెప్పిన దాంట్లో ఇదేమీ లేదు. పాపం తనూజ బాధ ఏంది అంటే అంతమందికి వంట చేస్తున్నా కూడా గుర్తింపు లేదే అని ఆ పిల్ల ఏడ్చింది. ఈ రోజుకి బిగ్ బాస్కి కడుపు నిండిపోయి ఉంటుంది. అమ్మయ్య నేను ముగ్గు నేర్పించేసా అని చెప్పేసి కడుపు నిండిపోయి ఉంటుంది, నిద్రపోతాడు పోయి. అక్కడైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతున్నది, మీరు గమనించారో లేదు. డీమాన్ పవన్ వచ్చి రీతునే ఎలా అయినా సరే పడేయాలని చూస్తున్నాడు. అలాగే ఇంకో పవన్ కళ్యాణ్ వచ్చి రీతునే పడేయాలని చూస్తున్నాడు. ఈమె రీతు వచ్చేసి విష్ణుప్రియ అనుకుంటా, ఆమె ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టుంది. అక్కడికి వెళ్ళేసి నువ్వు లవ్ ట్రాక్ పెట్టుకున్నా ఉంటే చాలా రోజులు ఉంటావు అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చిందో ఏమో రీతు. నాకు ఒక రాధికలాగా అనిపిస్తుంది. ఈ రాధిక ఆయన ప్రశాంత్ అవుతారేమో, లేకపోతే ఈయన బుద్ధి ఆమె విష్ణుప్రియ లాగా అవుతారేమో చూడాలా. ఆ లవ్ ట్రాక్ అంతా ఉత్తుత్త ఏముండదు, అంతా గాలి ఏముండదు అనిపిస్తుంది నాకైతే. ఇంకా నామినేషన్ లింగ్ అంటే 2 నామినేషన్ అయినాయి. ఈ నామినేషన్ గురించి రేపటి వీడియోలో మళ్ళీ చెప్పుకున్నా. టాటా బాయ్.